మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అలాగే మన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మగ్గుల్ గారి ఆధ్వర్యంలో అలాగే మన జిల్లా కార్యదర్శి ప్రణీత్ గారి సారథ్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మేము ఇక్కడ వచ్చేసి క్యూఆర్ కోడ్ విడుదల చేసేకి ఇక్కడ అందరం జమ అయినాం. ఇది ఏందిరా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలం అవుతుంది. ఏం చేసినారయ్యా అంటే ప్రజల్లోకి పోయి కూటమి ప్రభుత్వం క్యాకరీతో సిర్కూట్లీ సకాయ అన్నట్టుంది. కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఏమీ చేయలే, ఇట్లా వచ్చేసి సంక్షేమంలే, అట్లా వచ్చేసి అభివృద్ధిలే, ఏంది లేదు. ఊరికే ఏముంది కక్షపూరిత రాజకీయం. ఏందన్నంటే కక్షపూరితం చేస్తాంటారు. ఆడ స్టేట్ లో నుంచి గల్లీ వరకు అన్ని ఇదే 24 గంటలు. ఏం చేయాలప్ప, రెడ్ బుక్ చూసుకుని ఏం చేస్తారు, రెడ్ బుక్ లో అందరికి తీసుకుపోయి అది మీకు కేసులు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటా వస్తున్నారు. ప్రజలకి ఇది ఏమైనా అన్నం పెడతాయా? ప్రజలకి ఏదైనా సంక్షేమం అన్నది లేకుంటే అభివృద్ధి అవుతుందా? కొంచెం ఆలోచించాలా. ప్రజలు మీకు వచ్చేసి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మేమేందో మీకు కమ్మలు పెడతాం, కడియాలు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే మీకు ఓటేస్తే ఓటైతే వేయలేదంట అంటారప్ప. వాళ్ళు ఎట్లా వచ్చినారో అది అందరికీ తెలుసు. ఎట్లా ప్రభుత్వం స్థాపించింది, ఎట్లా వచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఏదో బై ఛాన్స్ అనేది వచ్చేసింది. కానీ బై ఛాన్స్ లో కానీ ప్రభుత్వం ఏదన్నా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఏమని చేస్తానంటే ఇంతవరకు వీటి కనపల్లా. 24 గంటలు ప్రజలు ఇబ్బంది పెట్టేది, ప్రజలకు ఏమి పని చూపించేది కాదు. బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అని. జాబ్ కాదు, ప్రజలు వచ్చేసి యాడ్రైనా మేము మాకేందన్నా జాబ్ అన్నా చూపించండి. జాబులే గీబులే ఉత్త గబ్బే రాష్ట్రం అంతా. ఇది ఇందుకోసము మనమైతే ముఖ్యంగా మన అధినాయకుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులందరము పనిగట్టుకుని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే దశగా మనం ప్రయాణించాలా. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలా. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని కూడా మనం వచ్చేసి ప్రజల వద్దకు తీసుకుపోవాలా. ప్రజలకు జాగృతి చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి ప్రజలకు ఏదైతే ఇబ్బంది పెడతా అంటారో ఆ ఇబ్బందిని ప్రజలందరూ వద్దకు తీసుకుపోయి వాళ్ళ పరస్పర నుంచి మనం ఖచ్చితంగా పోరాడతాము. వచ్చే కాలంలో దీన్ని వచ్చేసి విదితం చేస్తామని చేసి తెలియజేసుకుంటున్నాము. అలాగే మనం అందరము ఇలాంటి ప్రోగ్రాంలకు ఖచ్చితంగా కలిసికట్టుగా పోయి ప్రజల వద్దకు మనం వాళ్ళకి జాగృతి చేసి ప్రభుత్వం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది, మీకు అంటగా ఉంటుంది. రాబోయే కాలంలో మేమందరము మీకు తోడుగా ఉంటాము. వచ్చే కాలంలో ఒక మంచి ప్రభుత్వం మళ్ళీ మన జగనన్న తెచ్చుకుందామనే ఒక ఆలోచనతో మనం పని చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. తొందరగా గ్రహించడము మానవుని నైజం. మానవులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ మోసపోయినారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అందరూ మోసపోయినారు. అలాంటి దొంగ పథకాలన్నీ ప్రవేశపెట్టి జనాలను మోసం చేసి ఎన్నో పథకాలను దూరం చేసి మా అందరి వెన్ను విరిచిన చంద్రబాబును ఎప్పటికీ నమ్మొద్దండి. పెద్దలు ఉన్నారు చాలా మంది మాట్లాడేకి, ఇట్లా మాట్లాడుకుంటా పోతే అన్న పథకాలు చెప్పుకుంటా పోతే రేపు సాయంత్రం అవుతుంది. ఎప్పటికి కూడా ఆయన నమ్మద్దండి. జగన్ సార్ నమ్మండి, మళ్ళా మీకు పూర్వ వైభవం వస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడు. ఈసారి కార్యకర్తలకు అండగా ఉంటాడు, మనందరికి విలువ పెడతాడు. అందరూ కార్యకర్తలందరూ ఎవరన్నా గానీ ఇంకా ఏమన్నా అసంతృప్తిలో ఉంటే జగన్ సార్ చెప్తున్నాడు ఈసారి కార్యకర్తల కాలం వస్తుందని. ఖచ్చితంగా మనందరి కాలం వస్తుంది. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ముందుండి నడిపించి మళ్ళా ఈసారి మనము వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి జగనన్న నా కుర్చీలో కూర్చొని పెట్టి తర్వాత చూద్దాం 2.0 అనేది మళ్ళీ చూపిస్తాడు. మనం అందరం చూద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రణీత్ రెడ్డి అన్న గారికి, సురేష్ రెడ్డి అన్న గారికి, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ
బాబు షూరిటీ ఇస్తే మోసం గ్యారెంటీ అని జగన్ సార్ ఎలక్షన్లకు ముందర చెప్పినారు. ఏమన్నారు? ఇక్కడ పలావ్ దొరుకుతుందని బిర్యానీ కోసం ఎంపర్లాడుతున్నారు అన్నాడు. కేవలం 6 పథకాల కోసం 100 పథకాలు దూరం చేసుకున్న కర్మ మంది. కేవలం ఆ 6 పథకాల్లో కూడా 2-3 పథకాలు మనవే. కేవలం 2-3 పథకాల కోసం 5 సంవత్సరాల కాలము రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసుకున్నారు జనాలంతా. జనాలు అనే కంటే ఈవీఎంలు సర్వనాశనం చేసినాయని చెప్పాలా. ముఖ్యంగా ఒకే ఒకటి పెన్షన్ పథకం ఒకటి నువ్వు చెప్పిన మేరకు ఇస్తానావు తప్ప ఏ పథకం కూడా ఇవ్వలే. చాలా మందికి మీ ఊర్లో కథ మాకు తెలియదు కానీ మా ఊర్లో చాలా మందికి అమ్మఒడి పల్లె 2వ విడత 3వ విడత అంటున్నారు. ముందు చూసినాం మనము ఆయన విడతలన్నీ. నిరుద్యోగ భృతి అన్నాడు ముందు 2014-19 కాలంలో. ఎవరికన్నా నిరుద్యోగ భృతి డిగ్రీ చేసిన వాళ్ళకి కానీ ఎవరికన్నా వచ్చింది నిరుద్యోగులకి ఎవరికన్నా? మళ్ళా ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నాడు, లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇంత చదువుకున్నారే, కనీసం మీకు ఆ పరిజ్ఞానం లేకోకుండా ఎట్లా నమ్మినారే నేను సభాముఖంగా అడుగుతాడా. రెండోది రైతులకు 13,500 రూపాయలు ఇస్తాడా రైతు భరోసా అని జగన్ సార్. దాన్ని నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరమైంది. కేవలం మోసపూరితంగా వెన్నుపోటు పొడిచే విధానంగా ప్రజలకు మోసం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈరోజు మనము తలపడినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎప్పటి మాటలు ఏవైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ వాగ్దానాలు పూర్తి చేయకుండా కేవలం కొంతమందికి మాత్రమే ఏదో ఎప్పటి పథకాల్లో కొంతవరకు ఇచ్చుకుంటా పోయి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎందుకంటే ఈయనకి వెన్నుపోటు పొడిచే అలవాటు ఎక్కువ కాబట్టి వెన్నుపోటు విధానాన్ని పాటిస్తున్నారు. గతంలో మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు తినేవి ప్రజలకు అనేక పథకాలు అందే విధంగా సచివాలయ వ్యవస్థ స్థాపించి సచివాలయ కార్యదర్శులు మరియు వాలంటీర్లకు కార్యకర్తలందరికీ ప్రజల వద్దకు పంపించి వారికి ఏ విధంగా అయితే ప్రజలకు సహాయపడాలి, ఏ విధంగా అయితే ప్రజలకు పథకాలు అందాలా అని చెప్పి ఇంటింటికి వెళ్లి ఇచ్చే కార్యక్రమం చేపట్టినారు. కాబట్టి గతంలో గ్రామ స్వరాజ్ పరిపాలన ఏ విధంగా ఉంటుందో మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించినారు. కానీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము తమ మోసపూరిత మాటలు చేస్తూ ప్రజలకు మభ్యపెడుతూ చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజుకు మనము ప్రజల వద్దకు వెళ్లి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రజలకు వివరించే విధంగా ఈరోజు చేపట్టినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దేవదేవ్ గారిని కోరుకుంటూ ఏ